జూలై 20, 21, 22 తారీఖులలో కన్యా రాశి వారు ఒక స్త్రీ మీ కాళ్ళ దగ్గరికి రాబోతూ ఉంది. అయితే జూలై 20, 21, 22 తారీఖులలో కన్యా రాశి వారికి ఏ స్త్రీ కాళ్ళ దగ్గరికి రాబోతుంది, కన్యా రాశి వారి యొక్క జాతకం ఎలా ఉండబోతూ ఉంది, కన్యా రాశి వారికి గ్రహాలు ఎలా ఉన్నాయి అనేటటువంటిది తెలుసుకుందాం. అవును, కన్యా రాశి వారు ఈ సమయంలో ఖచ్చితంగా కూడా ఒక స్త్రీ మీ యొక్క కాళ్ళ బేరానికి రాబోతూ ఉంది. ఖచ్చితంగా కూడా ఇది మీ జీవితంలో అత్యంత విలువైనటువంటి రోజుగా మారబోతూ ఉంది. ఎందుకంటే ఎవరైనా సరే ఆడవారి కాళ్ళు అంటే మగవారు పట్టుకోవటమే ఎక్కువగా వినటం లేదా చూడడం జరుగుతుంది. కానీ ఈ కన్యా రాశి వారు మాత్రం ఎలా ఉంటారు అంటే మగవారే వీరి యొక్క కాళ్ళు పట్టుకోవటం కాదు, ఆడవారు కూడా కాళ్ళ దగ్గర. నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి, వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కన్యా రాశిలో జన్మించిన పురుషులు ఎలా ఉంటారంటే వీరి ప్రేమ ఒక అనంతం, ఒక సముద్రం. వీరు ఎవరినైనా ప్రేమిస్తే గనక లేదా ఎవరితో అయినా స్నేహం చేసినా సరే వారికి ఏంటంటే పూర్తి స్థాయిలో ఒక నమ్మకంగా ఉంటారు. అలానే ఆ వ్యక్తిని నమ్మి వారు ఏదైనా ఒక పని చేసినా సరే ఆ వ్యక్తిని పూర్తిగా నమ్మేసి ఉంటారన్నమాట. అంటే వారు చాలా మంచి వ్యక్తులు అని. అలానే ఆ వ్యక్తులు ఏదైనా ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డప్పుడు ఆ వ్యక్తి కోసం ఏదైనా వదిలేయడానికి, త్యాగం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారన్నమాట. మీ జీవితంలో నుండి అనేక రకాల ఇబ్బందులు మరియు అనేక రకాల సమస్యలు ఏవున్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం అనేది మంచిగా మారుతుంది. కష్టాలు అనేవి చాలా వరకు కూడా ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఏదో ఒక సందర్భంలో కష్టాలు రావటం చాలా సమయాలలో మనకి జరుగుతూనే ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఎంత డబ్బు ఉన్నా సరే కానీ మన అవసరానికి ఒక్క రూపాయి కూడా కనిపించదు కదండి. అది అసలైనటువంటి లోటు వెలితి అని చెప్పుకోవచ్చు. అప్పుడే మనుషుల యొక్క అసలు రూపం కూడా అర్థమవుతుంది. మన దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పి అందరికీ డబ్బుని ఇవ్వటం లేదా డబ్బు సహాయం చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మీకు ఒక అవసరం వచ్చి డబ్బు అవసరం ఉందో ఆ సమయంలో మీకు డబ్బు దొరకలేదో ఈ కన్యా రాశి వారికి ఏంటంటే ఎవరైనా సరే మంచిగా ఉంటే చాలా మంచిగా ఉంటారు. అలానే ఇతరులపైన డిపెండ్ అయ్యే వ్యక్తిత్వం వీరిది కాదు. వీరు ఒక ఉన్న బంధాన్ని ఎలా కాపాడుకోవాలో అలా కాపాడుకుంటారు. కానీ కన్యా రాశి వారికి మంచి చెడు ఏంటో బాగా తెలుసు. అలానే వీరిని ఎవరు కూడా అంత సులువుగా వదిలిపెట్టరన్నమాట. ఒక్కసారి వీరిని ఇష్టపడితే వీరి ప్రేమ ఎలా ఉంటుంది ఒక సముద్రంలాగా ఉంటుంది. వీరు ఒక్కసారి ప్రేమించడం మొదలు పెడితే ఎదుటి వ్యక్తులకి చాలా హ్యాపీనెస్ని ఇస్తూ ఉంటారనమాట. అయితే ఈ యొక్క కన్యా రాశి వారు ఒక స్త్రీ ఎవరైతే నార్మల్గా ఎవరైనా మగవారు ఆడవారి కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఈ కన్యా రాశి వారు ఏంటంటే ఆడవారు కూడా మగవారి కాళ్ళు పట్టుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడరు. ఎందుకు అంటే వీరికి సిగ్గు అనేది ఇంకొకటి ఎవరినైనా గాఢంగా ఇష్టపడితే వీరికి ఇగో అనేది అస్సలు ఉండదన్నమాట. వీరికి ఈగో అనేది అసలు ఉండదు. చాలా మంచి వ్యక్తులు. వీరి జీవితం ఎలా ఉంటుంది చాలా కష్టపడుతూ ఉంటారు. అలానే ఎన్నో సమస్యలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. వీరి జీవితంలో కష్టాలు, సమస్యలు ఇవన్నీ కూడా చాలా సహజం. అలానే ఒక స్త్రీ కన్యా రాశిలో జన్మించినటువంటి ఒక స్త్రీ తాను కానీ
అంటే ఆ అమ్మాయి ఏదైనా తప్పు చేసింది అనుకోండి, ఖచ్చితంగా కూడా ఆమె చేసినటువంటి తప్పుని ఒప్పుకుంటుంది. ఒప్పుకొని చివరికి కాళ్ళ బేరానికి కూడా రావడానికి ఇష్టపడుతుంది. కాళ్ళ బేరానికి కూడా రావడానికి సిద్ధపడుతుందన్నమాట. అలాంటి వ్యక్తి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తి. అలానే ఈ రాశి వారికి ఏంటంటే చాలా వరకు కూడా మంచి పనులు చేయటం చాలా ఇష్టం ఉంటుంది. అలానే వీరు చాలా కష్టపడుతూ ఉంటారన్నమాట. జీవితంలో వీరు అనుకున్నది సాధించడం కోసం చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటారు. చాలా రకాల సమస్యలను సైతం ఎదుర్కొంటారు. ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు వస్తాయో వారికే తెలియదన్నమాట. అలా ఎన్నో రకాల బాధలు సమస్యలు కష్టాలు అనేవి వారిని చుట్టుముడుతూ ఉంటాయి. వారి జీవితం అనేది ఒక అంధకారంలాగా వారికే అనిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క కన్య రాశి వారికి ఏంటంటే మంచితనం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా మంచితనం అనేది ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మంచితనం మానవత్వం అనేది చాలా వరకు కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎంత మంచితనం ఉంటుంది అంటే వీరు ఏదైనా సరే ఒకసారి అనుకున్నారు అంటే అది తప్పకుండా కూడా చేసే వరకు నిద్రపోరు. పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారు అంటే ఎవరిని కూడా నమ్మడానికి లేదు. చాలా వరకు కూడా ఎవరినైనా నమ్మినా చాలా ఈజీగా మోసం చేసేస్తూ ఉన్నారు. వారికి మనుషుల విలువ బంధాల విలువ ఇవన్నీ కూడా ఏమీ తెలియట్లేదు. వీరికి అంటే జస్ట్ వారికి కావాల్సిందల్లా ఒకే ఒక్కటి, వారి అవసరం ఉన్నప్పటి వరకే మాట్లాడటం, అవసరం తీరిపోయిన తర్వాత వారిని వదిలివేయటం. ఇది వారి జీవితంలో చాలా సహజంగా కూడా జరుగుతుంది అన్నమాట. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా సహజంగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది ఏది అనుకున్నా సరే, ఏదైనా అనుకున్నారు అంటే అది ఖచ్చితంగా కూడా జరిగి తీరాల్సిందే. వీరి జీవితం అనేది అలా ఉంటుందంటే బాగా మొండి వ్యక్తులు ఏదైనా అనుకుంటే అది సాధించే అంతవరకు నిద్రపోరన్నమాట. ఇక ఎన్నైనా కష్టాలు రాని కానీ అనుకున్నది అనుకున్నట్లుగా సాధించాకే నిద్రపోతూ ఉంటారన్నమాట. అలాంటి వ్యక్తులు ఈ రాశివారు. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి చాలా వరకు కూడా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. వీరి తెలివితేటలతోనే ఎంతో కష్టపడి పనిచేసి వీరి కుటుంబానికి ఏ సమస్య కూడా రాకుండా ఏ లోటు కూడా లేకుండా చూసుకుంటూ ఉంటారన్నమాట. అలానే మీరు అప్పులు ఇవ్వటం, ఇతరులకి సహాయం చేయాలి అనేటటువంటి దాన్ని మీరు వదులుకోండి. ఎందుకంటే ఈ రోజులు అనేవి ఖచ్చితంగా సహాయానికి విరుద్ధమే అని చెప్పుకోవచ్చు. ఎవరికైనా డబ్బు అవసరం ఉంది అని చెప్పి మీరు మీ దగ్గర డబ్బు లేకపోయినా వారి అవసరాలను తీర్చి వారికి డబ్బు ఇచ్చినా కూడా వారు మాత్రం మళ్ళీ మీకు తిరిగి ఇవ్వలేకపోవచ్చు. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా రకాల కష్టాలను మరియు సమస్యలను ఎదుర్కొని ముందడుగు వేసినటువంటి వ్యక్తులు. చాలా రకాల సమస్యలు అనేవి మిమ్మల్ని వేటాడుతూ ఉంటాయి. కానీ మీరు ఎంత గుండె నిబ్బరం చేసుకుంటారో అది మీకు మాత్రమే తెలుసన్నమాట. మీరు ఎంత గుండె ధైర్యాన్ని అలానే ఎంత గుండె నిబ్బరాన్ని చేసుకుంటారో మీకు మాత్రమే తెలుసు. మీరు చాలా మంచితనాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులన్నమాట. మీ మంచితనం ముందు ఏది కూడా పనికిరాదంటే డబ్బు ఎంత డబ్బున్నా సరే మీ మంచితనానికి సాటి రాదు అని చెప్పుకోవచ్చు. కన్య రాశి వారు మీరు మనుషులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మీరు ఒకటి పని చేయాలి అన్నప్పుడు విజయం అంత ఈజీగా అయితే రాదు. ఇష్టదేవత ఆరాధన చేస్తూ కష్టపడుతూ మీలో ఉండే తెలివిని మొత్తం కూడా బయటికి తీస్తూ మీరు పని చేయండి. ఖచ్చితంగా కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక కన్య రాశి వారు తెలుసుకున్నారు కదా మీకు ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.